నిద్రపోతున్న ఆత్మలని అర్ధరాత్రులే పూజలు చేసి ఆ ప్రేతాత్మలని వశం చేసుకుంటాను అని ప్రచండ చెప్తుంటే, అయితే వెళ్ళి వెంటనే ఆ పని చెయ్యి అని మనోహరి అంటుంది. ఇప్పుడు చూడు, తోటి పిల్లలతో కలిపి ఆ పిల్ల నిద్రపోతూ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి ఆ ఆత్మని వశం చేసుకొని ఆ పిల్ల ప్రాణాలు తీసేస్తాను అని ప్రచండ అంటే, అర్ధరాత్రి చంపేస్తావా? ప్రాణాలు తీసేస్తావా? హత్యనా? అని మనోహరి అంటుంది. ఏంటి మనోహరి, ఇప్పుడు ఆ పిల్ల ప్రాణాలు పోతేనే కదా మనం సేఫ్‌గా ఉండేది. లేకుంటే ఆ పిల్ల మనతోనే ఆడుకుంటుంది అని చెంబ అంటుంది. ఏ ఆ పిల్ల ప్రాణాలు తీయకూడదా? అని ప్రచండ అంటే, లేదు లేదు, అది చావాలి. అప్పుడే అది చచ్చిపోతే కూతురు చచ్చిపోయిందని ఆ బాగి ఏడుస్తూ కూర్చుంటుంది. అదే నాకు కావాలి అని మనోహరి చెప్తుంది. సరే రండి వెళ్దాం అని ప్రచండ అంటే, అవును మనోహరి పద వెళ్దాం అని చెంబ అంటుంది. లేదు లేదు, నేను రాను, నువ్వే వెళ్ళు, కావాలంటే చెంబాని తీసుకువెళ్ళు అని మనోహరి అంటే, నేను కూడా ఎందుకు మనోహరి, వద్దులే అని చెంబ అంటుంది. ఏంటి నా శక్తుల్ని మీరు అనుమానిస్తున్నారా అని ప్రచండ అంటే, లేదు, నీ శక్తులన్నీ రివర్స్ అయిపోయి మాకు మళ్ళీ ఏమైనా అయితే ఇంతకుముందు అలాగే జరిగింది కదా, అందుకే అని మనోహరి అంటుంది. సరే నేనే వెళ్ళి పని ముగించుకు వస్తాను అని ప్రచండ వెళ్తాడు. మనోహరి, దూరం నుంచైనా చూద్దాం రా అని చెంబ అంటే, సరే పద వెళ్దాం అని మనోహరి అంటుంది. చెంబ పిల్లల డోర్‌ని తెరుస్తూ ఉంటే లోపల గడియ పెట్టుకొని ఉంటారు. లోపల గడియ పెట్టుకున్నట్లున్నారే, ఇప్పుడు ఎలా అని మనోహరి అంటుంది. ఇప్పుడు ప్రచండ ఏం చేస్తాడో చూడు మనోహరి అని చెంబ చెప్తుంటే, అప్పుడే ప్రచండ మంత్రదండం సహాయంతో ఆ డోర్ దానంతట అదే ఓపెన్ అయిపోయేలా చేస్తాడు. చూసావా ప్రచండ ఎలా డోర్ ఓపెన్ చేసేసాడో అని చెంబ అంటే, ఇటువంటి వాళ్ళు బ్యాంకుకి కనుక వెళ్తే మొత్తం డబ్బులు కొట్టేయొచ్చు అని మనోహరి అంటుంది. మాలాంటి వాళ్ళకి డబ్బుల మీద ఆశ ఉండదు మనోహరి. ఆత్మల్ని వశం చేసుకొని ప్రపంచాన్ని ఏలాలనుకుంటాం అంతేనని చెంబా చెప్తుంది. వెంటనే ఆ పిల్లని చంపేయకుండా ఆ ప్రచండ అక్కడ ఏం చేస్తున్నాడు అని మనోహరి అంటుంది. అప్పుడే ప్రచండ మంత్రదండం సహాయంతో ఒక వెలుగుని పిల్లలపై పంపటంతో వాళ్ళందరూ కూడా మత్తుగా నిద్రపోతూ ఉంటారు. మళ్ళీ మంత్రాలు వేస్తూ చదువుతూ ఉంటాడు. అయితే ఉన్నట్లుండి గాలి వచ్చి ఆరు ఫోటో దగ్గర ఉన్న పూలమాల కొడుకులాడుతూ ఉంటుంది. సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. నిద్రపోతున్న అమర్‌కి మెలకువ వస్తుంది. ఏంటా సౌండ్ అని చూడటం కోసం పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు. అదిగో అమర్ వస్తున్నాడు, వెళ్ళి దాక్కుందాం పద అని మనోహరి, చెంబ దాక్కొని ఉంటారు. ప్రచండ త్వరగా పని పూర్తి చేయి, అవతల అమర్ నిద్ర లేచాడు అని మనోహరి మెల్లగా చెప్తూ ఉంటుంది. అమర్ ముందుగా హాల్లోకి వచ్చి అక్కడ 6 ఫోటో పూలమాల 2 కింద పడిపోయి ఉంటాయి. అరే ఫోటో ఏంటి ఇలా కింద పడిపోయింది అని తీసి అక్కడ టేబుల్‌పై పెట్టి పూలమాల వేసి చుట్టూ గమనించుకుంటూ ఉంటాడు. ఇక్కడేమో ప్రచండ మంత్రం వేయటంతో ఆరు పాప గాల్లోకి లేచి అలా నిద్రపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మనోహరి, చెంబ ఇద్దరు ఒకరికి ఒకరు ఐఫై ఇచ్చుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. వెంటనే చంపేయకుండా ఎందుకు ఆ పిల్లని గాల్లోకి లేపాడు అని మనోహరి అంటే, అరుంధతి ఆత్మ చాలా శక్తివంతమైంది. ఇప్పుడు ముందుగా ఆ పిల్లని చంపేస్తే ఆ పిల్లలో ఉన్న అరుంధతి ఆత్మ వేరొకరిలోకి ప్రవేశిస్తుంది. అలా కాకుండా ముందుగా ఆత్మని వశం చేసుకొని తర్వాత ఆ పిల్లని చంపేయాలి. అదే ప్రచండ చేస్తున్నాడు అని చెంబా చెప్తుంది. అమర్ కిటికీ తలుపుల్ని వేసేసి, ఏంటి ఇలా గాలి వస్తోందే అని డౌట్ వచ్చి మెట్లు ఎక్కి పైకి వస్తూ ఉంటాడు. అదిగో అమర్ వస్తున్నాడు అని మనోహరి, చెంబ ఇద్దరు వాళ్ళ గదుల్లోకి వెళ్ళి తలుపు వేసుకొని నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉంటాడు. అమర్ ముందుగా వీళ్ళ గది దగ్గరికి వచ్చి నిద్రపోతున్న వాళ్ళని చూసేసి ఆలోచిస్తూ పక్కకు వెళ్తాడు. ప్రచండ మాత్రం తలుపుకి గడియ పెట్టుకొని మరీ మంత్రాలు వేస్తూ ఉంటాడు. అమర్ పిల్లల గదికి వచ్చే లోపల అక్కడ ప్రచండ ఉండడు. అమర్ నిద్రపోతున్న పిల్లలందరినీ చూసుకుంటూ, మీరు నాకు కన్న పిల్లలని నాకు గతం గుర్తుకు వచ్చింది. మీరు నా కన్న పిల్లలైనా కూడా నాకు గతం గుర్తుకు లేకపోవటంతో సార్ అంటూ మీరు నన్ను పిలిచారు. నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టి ఉంటానో, మీరు ఎంత బాధపడుతూ నన్ను సార్ అని పిలిచి ఉంటారో. ఇప్పుడు నాకు గతం గుర్తుకు వచ్చింది కదా, మీరే నా కన్న పిల్లలు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకా చాలా బాగా చూసుకుంటాను అని అమర్ అందరికీ మొద్దులు పెడుతూ తడిమి చూసుకుంటూ ఉంటాడు. నాకు వీళ్ళు సొంత పిల్లలని గుర్తుకు వచ్చింది. కానీ నువ్వెవరు బుజ్జమ్మ? మిస్సమ్మ ఎవరు? మీరిద్దరూ ఎందుకు నా ఇంట్లో ఉంటున్నారు? నీకు మాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? మిస్సమ్మని అడిగితే మాత్రం నాకు సమాధానం చెప్పటం లేదు. చెప్పకపోతే ఏంటి? నేనే గుర్తు చేసుకుంటాను. ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాను అని అమర్ అనుకుంటూ ఉంటాడు.
అయ్యో! ప్రచండ ఏం చేస్తున్నారో అమరేమో పిల్లల గదికి వెళ్ళినట్లున్నారు. వెళ్లి చూద్దాం పదా అని మనోహరి, చెంబ పిల్లల గది బయట చాటుగా తొంగి చూస్తూ ఉంటారు. అరే! ఈ పిల్ల అరుంధతి ఇక్కడే ఉంది. అమర్ కూడా ఇక్కడే ఉన్నాడు. మరి ప్రచండ ఏమైపోయాడు అని మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. అదిగో ప్రచండ కర్టెన్ చాటున దాక్కుని ఉన్నాడు మనోహరి అని చెంబ చెప్తుంది. అయ్యో! అమర్‌కి దొరికిపోతే ఇంకేమైనా ఉందా? ఈ సమయంలో పిల్లల గదిలో ఏం చేస్తున్నావు అంటూ అమర్ నిలదీస్తాడు. అయ్యో! దొరికిపోకూడదు అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అమర్ వెనుదిరిగి గది నుండి వెళ్తూ ఉంటే ప్రచండ కర్టెన్ పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ కుండీని పొరపాటున కింద పడేస్తాడు. దాంతో సౌండ్ రావటంతో అమర్ అటువైపుగా వస్తూ ఉంటాడు. అయ్యో! అమర్ ప్రచండని చూడ్డానికి వెళ్తున్నాడు. దొరికిపోతే ఇంకేమైనా ఉందా? ఇలా ఎలా అని మనోహరి అంటే, "ఏం చేద్దాం మనోహరి" అని చెంబ అంటుంది. "ఒక పని చెయ్యి. నువ్వు వెళ్లి ముందు కరెంట్ మెయిన్ స్విచ్ ఆపేసిరా" అని మనోహరి చెప్తుంది. అమర్ కర్టెన్ దగ్గరికి వెళ్తూ ఉంటే సరిగ్గా అప్పుడే చెంబ మెయిన్ ఆపేయటంతో కరెంటు పోతుంది. ఈ సమయంలో కరెంటు పోయిందేంటి అని అమర్ నిలబడిపోతాడు. నిద్రపోతున్న భాగ్యకి కూడా మెలకువ వచ్చేస్తుంది. అరే! ఈ సమయంలో కరెంటు పోయిందేంటి? ఎందుకు కరెంటు పోయింది? అని భాగి గుమ్మం బయటికి వచ్చి మరీ చుట్టూ చూస్తూ ఉంటుంది. అరే! వేరే ఇండ్లలో పవర్ ఉందే, మన ఇంట్లో మాత్రమే పోయిందే, ట్రిప్ ఏమైనా పడిందేమో వెళ్ళి చూస్తే బాగుంటుంది అని భాగి మెయిన్ స్విచ్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే చెంబ ఇప్పుడు ప్రచండ తప్పించుకొని ఉంటాడు అని అనుకుంటూ ఉంటే అప్పుడే ప్రచండ అమర్‌ని కాదని మెల్లగా అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తాడు. "రా రా" అంటూ మనోహరి తీసుకువెళ్ళిపోతుంది. హమ్మయ్య! ఇప్పుడు మెయిన్ ఆన్ చేస్తాను అని చెంబ ఆన్ చేసి భాగ్యకి కనపడకుండా కారు పక్కన దాక్కొని ఉంటుంది. అరే! కరెంటు వచ్చేసిందే, పిల్లలు ఇబ్బంది పడి ఉంటారేమో వెళ్లి చూడాలి అంటూ భాగి లోపలికి వెళ్తుంది. భాగ్యకి కనపడకుండా ప్రచండని మనోహరి తీసుకువెళ్ళిందో లేదో, లేకపోతే ఇంకేమైనా ఉందా అని చెంబ అనుకుంటూ ఉంటుంది. ఇక భాగి పిల్లల గదికి రాగానే అమర్ అక్కడే కూర్చొని ఉంటారు. "సార్ మీరు నిద్రపోలేదా?" అని భాగి అంటే, "ఏదో సౌండ్ అయ్యుంటే పిల్లల్ని చూద్దామని వచ్చాను భాగి. నా పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో. నేను గతం మర్చిపోతే నన్ను సార్ సార్ అంటూ వీళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో చూసావా?" అని అమర్ అంటుంటే, "అవును సార్, ఎంతైనా అక్క పిల్లలు కదా" అని భాగి చెప్పబోతూ మళ్ళీ ఆగిపోతుంది. "మీరు అంత బాగా పెంచారు సార్" అని బాగి కవర్ చేస్తుంది. "అది సరే బాగి, నాకు వీళ్ళంతా గుర్తుకు వచ్చారు కానీ బుజ్జమ్మ ఎవరో గుర్తుకు రావటం లేదు. బుజ్జమ్మ ఎవరు?" అని అమర్ అడుగుతూ ఉంటాడు. "సార్ మీరు బలవంతంగా గుర్తు చేసుకోకండి సార్. నిదానంగా అన్నీ గుర్తుకు వస్తాయి. అది మీకు ప్రమాదమని డాక్టర్ చెప్పారు కదా" అని బాగి చెప్తుంది. "బుజ్జమ్మకి నాకు నీకు ఏదో దగ్గరి సంబంధం ఉందనిపిస్తోంది బాగి, కానీ గుర్తుకు రావటం లేదు" అని అమర్ బాధపడుతూ ఉంటే, "బాధపడకండి సార్, త్వరలోనే అన్నీ గుర్తుకు వస్తాయని" బాగి ధైర్యం చెప్తూ ఉంటుంది. అమర్ మరొకసారి బుజ్జమ్మ నుదుటిపై ముద్దు పెడతాడు. "ఈ చిన్న పిల్ల అనాథ అంటే నా మనసు అంగీకరించటం లేదు. ఏది ఏమైనా ఈ బుజ్జమ్మ నా కూతురు లాంటిదే. నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాను" అని అమర్ చెప్తాడు. "నా నలుగురు పిల్లలతో సమానంగా చూస్తాను" అని అమర్ అంటాడు. "సరే సార్, లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకోండని" బాగి అంటే, "లేదు బాగి, ఈరోజు నేను నా పిల్లల దగ్గరే పడుకుంటాను" అని అమర్ అంటాడు. "ఎందుకు సార్, కావాలంటే నేను పడుకుంటానని" బాగి అంటే, "అవసరం లేదు, నా పిల్లలతో నాకు గడపాలని ఉంది, నేను ఇక్కడే పడుకుంటానని" అమర్ చెప్తాడు.